హాయ్ అండి. వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. నేనొచ్చేసి మీరు షాపింగ్ చూయించాను. కాకపోతే నేను ఏమేం షాపింగ్ చేశాను అన్నది చూయించలేను గదా! పదండి ఇంటికెళ్ళిన తర్వాత మీకు చూయిస్తాను. చూస్తున్నారు గదా! ఇన్ని గనం పర్చేజ్ చేసి తీసుకొచ్చాను. అది ఇండియన్ డ్రెసెస్ ఎథనిక్ వేర్ అండి. చూస్తున్నారు గదా! చాలా బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అన్నమాట. లాంగ్ ఫ్రాక్ అంటే కలీ ప్యాటర్న్ అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. కలర్ చాలా బాగుంది. నెక్ పైన ప్యాటర్న్ బాగుంది. దీని ప్యాంట్ వచ్చేసి సింపుల్‌గా ప్లెయిన్ ఇచ్చారు. దుపట్టా మాత్రం చాలా అంటే చాలా అమేజింగ్ ఇచ్చారు. డ్రెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దుపట్టా గూడా అదే ఫ్యాబ్రిక్‌తో ఇచ్చారన్నమాట. నెక్స్ట్ రెండో డ్రెస్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇదన్నమాట. దీని నెక్ పైన వచ్చేసి చాలా బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా లైట్ వెయిట్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. చిన్న నెక్ ఇచ్చారు. దీనికి వచ్చేసి డ్రెస్ కి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారన్నమాట. ఈ హ్యాంగింగ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. దీని ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చారన్నమాట. ఫ్లేరీ ప్లాజో. దుపట్టా కూడా చాలా లైట్ వెయిట్ అండి. హాయ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అయితే నాకు చూడగానే చాలా చాలా నచ్చిందండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఏదైనా ఫంక్షన్స్‌కి వేసుకెళ్ళొచ్చు. ఎవరిదైనా పెళ్లి ఉన్నా కూడా పెళ్లి కూడా అటెండ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా! దీనికి అన్ని ముత్యాలు అతికించినవి ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. పదండి. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అన్నమాట. ఓకేనా. దీని ప్లాజో వచ్చేసి ప్లెయిన్‌గా ఇచ్చారు. ఇలా ఇచ్చారన్నమాట. ఓకేనా. దీని దుపట్టా వచ్చేసి గ్రాండ్‌గా ఇచ్చారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. పదండి నేను ట్రై చేసి కూడా చూయిస్తాను మీకు. ఎలా ఉందో మీరే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అండి. చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. అలాగే దీని పైన వచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చారు కదా! ఇలాంటి ప్రింట్స్ అనేవి ఈ మధ్య అయితే చాలా ట్రెండీగా నడుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఫ్లోరల్‌లో ఇచ్చారు కాబట్టి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఫ్లోరల్ ఇచ్చారు. అలాగే బూటీ కూడా ఇచ్చారు. దీని హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అనుకుంటా ఐ థింక్. ఓకేనా. ప్లాజో వచ్చి యాజ్ ఇట్ ఈస్‌గా ప్లెయిన్‌గానే ఇచ్చారు. దుపట్టా మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్‌గా ఇచ్చారండి. చూస్తున్నారు కదా! మనం ఎక్కడికెళ్ళినా ఏ ఫంక్షన్స్ అయినా అటెండ్ చేయొచ్చు. హాయ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మన ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అన్నమాట. ఇది వచ్చేసి కలీ ప్యాటర్న్ అండి. దీనికి ఎక్కువగా వర్క్ ఏమి ఇవ్వలేదు. ఓన్లీ ఫ్రంట్‌లో కొద్దిగంత మాత్రమే వర్క్ ఇచ్చారు. నెక్ దగ్గర చూస్తున్నారు కదా! ఇలా బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చారు. డ్రెస్ ప్లెయిన్‌గా ఉంది. కాకపోతే దుపట్టా మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. దీనికి ఓవరాల్‌గా అట్రాక్షన్ వచ్చేసి ఈ దుపట్టా అన్నమాట. ప్లెయిన్ డ్రెస్‌కు ఇలాంటి దుపట్టాతో స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. దీని ప్లాజో కూడా ప్లెయిన్‌గా ఇచ్చారు. మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. నెక్ ఇలా ఇచ్చారు. నెక్ ముందర వచ్చేసి వర్క్ ఇచ్చారు. దీని కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అలాగే చూస్తున్నారు కదా! దీని హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్. ఇది కూడా స్ట్రెయిట్ కట్ ప్యాటర్న్. నాకు స్ట్రెయిట్ కట్ ప్యాటర్న్స్ అంటే చాలా ఇష్టం అండి. ఓకేనా. దీని దుపట్టాకి వచ్చేసి ఇలా టాసెల్స్ ఇచ్చారు. ఇది కూడా దుపట్టా కూడా చాలా గ్రాండ్‌గా ఇచ్చారన్నమాట. ఓకేనా. చూస్తున్నారు కదా! నేను ఇక్కడ మీకు దుపట్టా కూడా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మీకు ఎలా అనిపించింది? ఇందులో ఏ డ్రెస్ నచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఆగండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇంకా డ్రెసెస్ ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. ఓకేనా.
దీని ప్లాజో కూడా ఇలా ప్లెయిన్ గా ఇచ్చారండి. ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అనుకుంటా ఐ థింక్. కాకపోతే కంఫర్టబుల్ గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 2 పీస్ సెట్ అండి. కాస్త ఇండో వెస్టర్న్ టైప్ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఫ్రంట్ లో వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చారు. వీ నెక్ ఇచ్చి మిర్రర్ వర్క్, టసల్స్ చాలా బాగుంది. మిగతాంతా ప్లెయిన్ గా ఉందనుకోండి. అలాగే హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇలా ప్యాటర్న్స్ ఇచ్చారన్నమాట. చూస్తున్నారు కదా, కౌరీ షెల్స్ ఇచ్చారు. అలాగే బీట్స్ వర్క్ కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఇది చాలా నచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటిది సిమిలర్ గా కొద్దిగా ప్యాటర్న్ అయితే తీసుకున్నాను. కాకపోతే ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంది కాబట్టి పర్చేజ్ చేశాను. ఇది వచ్చేసి ధోతి షల్వార్ టైప్ ఇచ్చారు. కానీ ధోతి షల్వార్ కూడా కాదండి, దీని ఏమంటారు, తులి ప్యాంట్ ఏదో అంటారు. నాకు అంతగా ఐడియా లేదు. మీకు ఐడియా ఉంటే మీరు కమెంట్ బాక్స్ లో రాయండి, ఓకేనా. ఈ ప్యాంట్ కి వచ్చేసి కాళ్ళ దగ్గర కూడా ఇలా వర్క్ ఇచ్చారన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఫైనల్ లాస్ట్ డ్రెస్ అండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీకు ఇందులో ఏది నచ్చిందో కమెంట్ లో రాయండి.